రైతును ప్రోత్సహిస్తూ మనం ఆరోగ్యంగా ఉందామండి. అందరికీ నమస్కారం. నా పేరు సుజిత. అనేది మన ఆహారంలో ప్రధాన భాగం పోషిస్తుంది కదండి. మనం ఇప్పుడు అందరూ కూడా బ్రౌన్ రైస్ అన్న పేరుతో సూపర్ మార్కెట్లలో బ్రౌన్ రైస్ కొనుక్కొని వచ్చుకొని తింటున్నాం. కానీ అవి హైబ్రిడ్ విత్తనాలండి. మన దేశవాళీ విత్తనాలు ఏదైతే ఇదివరకు పూర్వం పండించేవాళ్ళో 1,00,000 రకాలైన దేశీ విత్తనాలు మనం తెలుసుకోలేకపోయినా, ఇప్పుడు పండించలేకపోయినా వాటిల్లో ఇప్పుడు కొన్ని రైతులు పండించడం అయితే జరుగుతుంది. అందులో మరీ ముఖ్యంగా పిల్లలకి ఉపయోగపడే బియ్యం ఇవాళైతే చూద్దామండి. ఎందుకంటే పిల్లలే భవిష్యత్తు కాబట్టి. మొదటగా ఈ దేశవాళీ రకంలో మైసూర్ మల్లిగ గురించి చూద్దామండి. ఇవి తెలుపు రకాలే, సన్నగా ఉంటే బియ్యము. ఇందులో పిల్లలకి ఎదుగుదలకి కావాల్సిన పోషకాలన్నీ కూడా లభిస్తాయి. అలాగే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. బోన్ స్ట్రెంత్ అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి కనుక మనం ఈ బియ్యాన్ని కనుక పెడితే ఆ మార్పు వాళ్ళలో వచ్చే ఇమ్యూనిటీ మనం